మాజీ ఎంపీ బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఒక్క పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి రైల్వే పట్టాలు కోసేయండి అనడం సరికాదన్నారు. రైతుల ధర్నాకు 5 రైతులు రాలేదని, పార్టీ నేతలతో కలిసి ధర్నా చేసినట్టుగా స్వయంగా ఆయనే చెప్పారని అన్నారు. తల్లిలాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలంటున్న బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేయలేదు. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంటు మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దు అనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్లో చెప్పిన 5 రాలే రైతులని. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. పీపుల్స్ హౌస్